జై శ్రీరామ్ జై శ్రీ గణేష. సో ఇక డేట్ వచ్చేసి అయితే మన ఆగస్టు 23rd. సో ఇక డైలీ అప్డేట్ ఇచ్చేద్దామనైతే మన ఖైరతాబాద్ కూడా వచ్చేస్తాం. సో డైరెక్ట్ అప్డేట్ అయితే చూసేయండి. ఇప్పుడైతే మనం బడా గణేశుడి దగ్గరికి అయితే వచ్చేసినాం పైకి. సో ఐ పెయింటింగ్ గురించి మనకు డైమెన్షన్లు అయితే తీసుకున్నారు. ఐ పెయింటింగ్ కానీ మన నామం కానీ మొత్తం టోటల్గా డైమెన్షన్స్ అయితే తీసుకుంటున్నారు పెయింటింగ్ వేయడానికి. ఇవాళ అయితే పెయింటింగ్ ఫినిష్ చేస్తారంట. ఇక పైన నామాలు పెట్టడానికి ఆ డైమెన్షన్స్ అయితే తీసుకున్నారు. సో ఇవాళ ఫినిష్ చేసేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన మెయిన్ ఫేస్, మన బడా గణేశుడు మెయిన్ ఫేస్కి అయితే డైమెన్షన్లు అయితే తీసుకుంటున్నారు. తాడుతో అలా కొలిచేసి మన చాక్ పీస్ తోటి అలా గీస్తున్నారు. సో వీటనేది ఇంకా డైమెన్షన్ అనేది ఏం స్టార్ట్ చేయలేదు. మన ఫస్ట్ అయితే మన మెయిన్ ఫేస్కి స్టార్ట్ చేస్తున్నారు. అటు ఫినిష్ అయ్యాక నెక్స్ట్ ఈ ఫేసెస్ కూడా అయిపోతాయంట. సో అవి ఈ 3 ఫేసెస్ ఇవాళ అయితే మనకు పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసి మ్యాక్సిమం కంప్లీట్ చేస్తారంట. సో చూడాలి మరి ఇది ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది అనేది. ఇటు చూడండి, ఇక ఆ డైమెన్షన్స్ తీసుకుంటున్నారు. అసలు పైకి ఎక్కనికి కూడా ఎలో చేయట్లేరు. పైన మొత్తం నిలబడికి కర్రలు కూడా ఏం లేవు, తీసేస్తున్నారు. అంతా పలసపలసగా ఉన్నాయి. సో ఎలో అయితే చేయట్లేరు. మేము ఎట్లోకి అట్లా ఇక పర్మిషన్ అడిగి పైకి అయితే ఎక్కినాము. మేమైతే అన్ని రిస్కులు చేస్తున్నాం, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా ఇట్లాంటి వీడియోలు ఇంకా చాలా చేస్తాం, మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎవ్రీడే. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీవన్. ఫస్ట్ అయితే మీరు ఆ స్వామివారికి డైమెన్షన్స్ అనేది చూడండి. పర్ఫెక్ట్గా సర్కిల్ షేప్లో అయితే ఆ బొట్టు తీసుకున్నారు. ఆ మిడిల్ సర్కిల్ ఉన్నది బొట్టు, పైన నామాలు, కిందకు కూడా నామం వస్తుంది. అంతా ఆ కిరీటాలు అవి డబుల్ కోట్ అనేది వేసేసారు. మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం టోటల్గా. ఇవి మన పాములు అయితే ఇక ఆల్రెడీ అప్డేట్ చూశారు కదా. ఆ కిరీటాలకు అయితే కొంచెం మళ్ళీ కలర్ అనేది అప్లై చేశారు. సో ఇప్పుడు ఇంకా షైన్ అవుతున్నాయి మన పాములు అయితే. ఇక సో ఆల్రెడీ అయితే అవి ఫినిష్ అయిపోయినాయి. ఇంకా వాటి దగ్గర వర్క్ ఏం లేదు. మన కిరీటాల దగ్గర అయితే ఆ డబల్ కోటింగ్ వేశారు. ఇప్పుడు ఇంకా ఇంత ముందు కంటే ఇప్పుడు ఇంకా మస్తు షైన్ అవుతున్నాయి మన కిరీటాలు అయితే. మనకు ఆల్రెడీ పరదలు అయితే తీశారు. సో మీరు వచ్చి చూసేయండి, మీకు మంచి విజువల్ అయితే కనబడుతుంది. కలరింగ్ అనేది గణేశుడికి మాత్రం చాలా అంటే చాలా బాగా వేశారు. మస్తు అట్రాక్టివ్ లుక్ అవుతున్నది. మీరు చూసేయండి. మన స్వామివారి బుజ్జకాడ వచ్చేసి పెయింటింగ్ అనేది మొత్తం ఫినిష్ అయిపోయింది. మొత్తం బాడీ కలర్ అనేది అయితే వేసేసారు. టోటల్గా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. మొత్తం బాడీ కలర్ అనేది మొత్తం సైడ్లకు లైట్ పింక్ వేసేసి మొత్తం మంచిగా అప్గ్రేడ్ చేశారు మన స్వామివారిది బొజ్జ అయితే. ఇంకా మనకు మన స్వామివారిది ఆశీర్వాద్ చెయ్యి అయితే ఇంకా అది చెయ్యి మీద నామం అని ఉంటుంది కదా, అంటే ఆ షేపు అది పెండింగ్ ఉంది. అది కూడా ఇప్పుడు వేసేస్తారు. ప్రజెంట్ అయితే ఫేస్ కార్డ్ అయితే వర్క్ జరుగుతుంది కదా. సో అది అయిపోయిన తర్వాత ఇది చేస్తారు. చలో మరి కిందికి వెళ్ళిపోదాం. సో మన కిందికి వచ్చేసి మన గజ్జలమ్మవారు. సో ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసేసాం. సో మంచి సూపర్ అంటే అట్రాక్టివ్ లుక్ అయితే ఇచ్చేసారు, ఇచ్చి పడేసారు. ఆ పెయింటింగ్ మాత్రం, ఆ పెయింటింగ్ కానీ ఆ కలరింగ్ కానీ మంచి కాంబినేషన్ తోటి మంచి సూపర్గా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఎంతో కష్టపడి డిజైన్ చేసి చాలా ఎక్కడెక్కడి నుంచో, చెన్నై నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి అందరూ కష్టపడి ఫైనల్గా అయితే మనకు అవుట్పుట్ ఇచ్చేశారు. మీరు చూసుకోవచ్చు ఎంత కష్టపడి దాన్ని ఇలా చేసి మనకు ఫైనల్ అవుట్పుట్లో చూపిస్తున్నారు. సో మనకైతే స్వామివారి దగ్గరకు వచ్చి ముందు నిలబడి ఫోటోలు దిగి అయితే ఛాన్స్ అయితే ఇప్పుడు ఉంది. మీరు ఇప్పుడు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి మీరు అందరూ ఫొటోస్ దిగండి, వీడియోలు తీసుకోండి. తర్వాత నెక్స్ట్ మన ఫెస్టివల్ స్టార్ట్ అయిందంటే మాత్రం దాని దగ్గరకు కూడా వెళ్ళలేము. అంత పబ్లిక్ ఉంటుంది, అంత సెక్యూరిటీ అనేది ఉంటుంది, మొత్తం పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి సో మన దగ్గరికి కూడా వెళ్ళలేము. చాలా అంటే చాలా టైట్ ఉంటుంది. సో ఇప్పుడే వెళ్ళండి, దర్శనం ఉంటే ఇప్పుడే చేసేసుకోండి, ఏం కాదు. మళ్ళీ తర్వాత అయితే మీరు దగ్గరగా చూడలేరు, దూరం నుంచే నిలబడి చూడాల్సి వస్తుంది పబ్లిక్లో. సో మీరు దగ్గరికి వెళ్తే ఇప్పుడు స్వామివారి పాదాలు కూడా ముట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలో అంటే అంత ప్రాబ్లం ఏం లేదు కాబట్టి, సో ఇంకా స్టార్ట్ అవ్వలే కాబట్టి సో మీకు ఏం కాదు, వెళ్ళండి, అక్కడ దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ వీడియోల కంటే దగ్గర నుంచి చూస్తే మన ఈ జగన్నాథ స్వామి వారు కూడా అసలు చాలా అంటే చాలా, అసలు ఆ కలరింగ్ మాత్రం ఇచ్చి పడేసారు. హైలైట్ అంటే ఇగో ఇవే మన స్వామివారు మస్తు అంటే మస్తు కలర్ ఉన్నది. దగ్గర నియర్ నుంచి చూస్తే మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ షైన్ అవుతుంది. ఆ గోల్డ్ అంతా కూడా మనకు ఆ కలరింగ్ అనేది కూడా చాలా మంచి కాంబినేషన్ తోటి ఇచ్చేసారు. మనకైతే ఏర్పాట్లు అనేవి అయితే జరిగిపోతున్నాయి. మొత్తం మన మండపం కానీ ఏరియా మొత్తం డెకరేషన్ కానీ. సో మనకి ఎలాగో మన 25th ఈవినింగ్ 5 తర్వాత 6:30 అలా తర్వాత మనకు ఆగమన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకు మహారాష్ట్ర బ్యాండ్ కానీ చాలా అయితే ఉన్నాయి.
మీరు అది అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేస్తారు ప్రతిసారి. ఈసారి ఇంకా అంటే ఇంకా చాలా సూపర్ ఉండబోతుంది. సో లైవ్‌లో దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. మాకైతే ఈ ఇయర్ లక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వీడియోస్ అయితే స్వామివారి దగ్గర అయితే చేస్తున్నాము. మేము స్వామివారి మీదకెక్కి ఫేస్ దగ్గర నుంచి కూడా టోటల్గా టచ్ చేసుకుంటూ తీస్తున్నాం కాబట్టి మాకు అది రాసిపెట్టి ఉండాలి. అది అందరికీ ఛాన్స్ ఉండదు. సో మన బడా గణేశుని దగ్గర అట్లాంటి ఛాన్స్ మాకు వచ్చినందుకు మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము కష్టపడి వీడియో తీస్తున్నందుకు దానికి ఫలితం అనేది మీరే చూపించాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది మేము వీడియోలు తీయాలనేది. సో మీరు మాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా కంటెంట్ అనేది డైలీ ఇస్తూనే ఉంటా. చలో మరి ఉంటున్నా. మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.